ఇప్పుడు విడివిడిగా పోటీ చేస్తే చంద్రబాబు గారు వస్తారా సీఎం గా, లేకపోతే జగన్ గారు వస్తారా, లేకపోతే పవన్ గారు వస్తారా? రైట్, మీలాంటి వాళ్ళు ముఖ్యంగా వైసీపీలో ఉన్న పిత్తన బ్యాచ్ ఇదే ఆశిస్తున్నారు. కానీ నిజమైన కార్యకర్త, జనసేనను ప్రేమించేవాడు వైజాగ్ లో మీటింగ్ అయ్యి 15 సంవత్సరాలు బాబు గారి వెనకమాల మేము ఉంటాం, కలిసి పనిచేస్తాం, పని చేపించుకుంటాం. నిజమైన జనసేన కార్యకర్తకి సాయం ఏందిద్ది, నిజమైన కార్యకర్తని పైకి తీసుకొస్తాం, ఎమ్మెల్యేలుగా పెంచుకుంటాం, ఒక నాయకుడిని తయారు చేస్తాం అని కళాఖండగా చెప్పాడు. కాబట్టే ఇతర బ్యాచ్ మాట్లాడతారు తప్ప సరైనోడు మాట్లాడడు, కుల రాజకీయాలు చెయ్యరు. ఎవరు ఎవరన్నా నేను అడుగుతుంది అదే, ఎవరే అధికార పార్టీ? నేను అంటుంది అదే. మీ బాధ కూడా అదే కదా, ఎప్పుడు విడిపోతారా అని ఎదురు చూస్తాం. మీ బాధ అదే కదా. మీరు ఎన్ని చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని పనికిమాలిన రాతలు రాసినా చరిత్ర అనేది ఉంటది. ఆ చరిత్రలోకి ఎక్కాలంటే తరాలు మారాలి. అవకాశాలు ఇచ్చినా జనాల్ని భయపెట్టేసి రాళ్ళ మీద, పుస్తకాల మీద బొమ్మలు వేసుకుని చరిత్రలో చి అనే పరిస్థితికి వచ్చి ఈ రోజు మీరు ఉండారు. ఇప్పటికైనా మార్పు రావాలి. మీ చుట్టూ ఉన్న ఈ పనికిమాలిన బిత్తర బ్యాచీలని, బూతులు తిట్టే పనికిమాలిన బ్యాచీలని ఆనాడు టీడీపీ తరిమి కొడితే నువ్వు ఆదరించావు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఒకప్పుడు మీ అయ్యని తిట్టారు, నీకు తెలుసో తెలియదు. రోజా తెలుసా నీకు? మరి రోజా అనే ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డిని తిట్టింది, పనికి మాలింది. ఆమెను తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నావు. నువ్వు రాజా నిన్న ఏదో ఆ ఏబిఎన్ ఏదో పత్రికలో తప్పుగా రాశారని గర్వంగా మాట్లాడావు. ప్రతి స్టేషన్ కి తిప్పుతానని వేసావు మాట డైలాగ్. ఈ పనికి మాలింది వచ్చింది, ఏదో కుటుంబాలు లేపింది. అందరూ నీకున్న నువ్వు మాట్లాడిన డైలాగ్ పక్కన పడేశారు, దాన్ని బండబూతులు తిడతారు. అయ్యే హైలైట్ అయ్యింది. మరి చెడగొడుతున్నారన్నా జగనన్నా, నీకు తెలియట్లేదు. ఈ బిత్తర బ్యాచ్ ఉన్న ఈ 10 మందిని తీసి పక్కన పడే ఈ బూతుల బ్యాచ్నే 100 మంది ఎమ్మెల్యేలను గెలిపించావన్నా. మరి ఎంత ఆధారం ఉండాలి నీకు? ఆ 100 మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారు అడుగు, వెళ్ళి వాళ్ళని కలు. ఈ బిత్తర బ్యాచ్లు వేసుకుని జనాల్ని దొక్కుకుంటా జనం వస్తున్నారు, ఎంతమంది వచ్చారు చూడు, ఎంతమంది వచ్చారు చూడు. నేను ఆ సాక్షి ఛానల్లో ఉన్న బిత్తర బ్యాచ్ని తీసేసి జనాన్ని చూపిస్తున్నారు. ఏమంటే తిరుపతి వస్తే ఏలూరులో చూపిస్తున్నారు, ఏలూరులో జనాన్ని. ఒంగోలు వస్తే ఒంగోలులో యాడే లేదు, యాడ్ చూపిస్తున్నారు. ఏం చూపిస్తున్నారు? ఏమన్నా అవగాహన? జగన్ గారు అసెంబ్లీలో లేరు కాబట్టే ఇట్లాగా మాట్లాడుతున్నారు. ఒక్కసారి లోపలికి రానియండి, అప్పుడు ఒక్కొక్కరు కూర్చోబోపిస్తారా అని చెప్తున్నారు జగన్ ఫ్యాన్స్. అనుకోవచ్చమ్మా, అదేగా మా బాధ కూడా అదే కదా. రాయ్యా, ఒక క్వశ్చన్ అడిగయ్యా, నీ వల్ల సూపర్ 6 అమలు అవ్వట్లేదు, నువ్వు బయట కూర్చొని బాబా అంటే ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు దేకట్లేదు. మరి ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, సూపర్ 6 అమలు అయిందా? నువ్వు వచ్చి అడుగుతున్నావా? అదేమంటే జనాల్లోకి వెళ్తా సినిమా చూపిస్తా. ఏది నువ్వు చూపించే సినిమా అసెంబ్లీకే రావు. అదేమంటే రూపాయి శాలరీ తీసుకుంటాను. మరి మిగతా 10 మంది తీసుకుంటున్నారు కదా. పాపం వాళ్ళ బొత్స సత్యనారాయణ ఎంత బాధపడ్డాడు, మీడియా ముందే బాధపడ్డాడు. మరి ఆయన అసెంబ్లీకి వచ్చాడు, ఆరోగ్యం బాగోపోయినా 2 మాటలు అడిగాడు, 2 క్వశ్చన్లు అడిగాడు, 100 సమాధానాలు వచ్చినాయి. నువ్వు కూడా రా అసెంబ్లీకి. ఒక చరిత్ర ఉంటుందయ్యా నీకు. ఈ పనికి మాలిన బిత్తరనే మాటలు అన్నారని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమన్నాడు మా రాంబాబు, ఏమన్నాడు మా రాంబాబు అంట, ఏమన్నాడు నీకు తెలియదా? మరి నువ్వు రాజకీయం నేర్చుకుంటున్నావో అర్థం కావట్లేదు, ఏమవుతుందో ఏందో అనేది అర్థం కావట్లేదు. ఇప్పటికైనా నీలో మార్పు రావాలని చెప్పేసి మేము కోరుకుంటాం.